హాయ్ అండి, ఈరోజు చింతపండు పులుసుతో మసాలా ఫ్లేవర్తో మంచిగా చేపల పులుసు ఎలా పెట్టాలో ఈరోజు తయారు చేసి చూపిస్తానండి. ముందుగా 500 గ్రాముల వరకు చేపలు క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ఉప్పు 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ చేపలు పట్టేటట్టు బాగా కలుపుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని మునిగినంత వరకు వాటర్ని వేసుకొని అయితే ఒక 30 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. అలాగే పులుసు కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న దాంట్లోనే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే నానబెట్టుకున్న గసగసాలు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనూ పెద్ద సైజు ఒక ఆనియన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక కరివేపాకు రెమ్మ, మిక్సీ పట్టించుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చినంత వేయించుకోండి. ఇలా ఆనియన్ వేగినాక పెద్ద సైజు టమాటో అనేది మిక్సీ పట్టించుకొని వేసుకోవాలి. టమాటో అనేది పచ్చిదనం అంతా పోయి ఆయిల్ రిలీజ్ అవ్వాలి, అంతవరకు అయితే వేయించుకోవాలి. ఇలా టమాటో అంతా వేగినాక మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకొని ఆయిల్లో అనేది బాగా వేగనివ్వాలండి. ఈ పేస్ట్ అనేది బాగా వేగితే పులుసు కన్నా టేస్ట్ అనేది వస్తుంది. మసాలా పేస్ట్ వేగినాక ఇందులోని పులుసుకు రుచికి సరిపోయినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న చేపలను అయితే వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోండి. 1 నిమిషం తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుసు అయితే తీసుకొని ఈ చేపల్లో అయితే యాడ్ చేసుకోవాలండి. పులుసు వేసుకొని గరిటె పెట్టకుండా కడాయి హ్యాండిల్ పట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు అయితే పులుసు అనేది దగ్గర పడినంత వరకు మరిగించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలితే మనకు పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఇలా తయారు చేసుకున్న పులుసు ఒక పూట ఆగి రెండో పూట తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్